6.1 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. హైట్ వచ్చేసి 10 ఫీట్ అంటే 3.05. వాల్ థిక్‌నెస్ వచ్చేసి 0.23 అంటే మనకు 9 ఇంచులు అనేది రావడం జరుగుతుంది కదా! ఇక్కడ నాకు టోటల్‌గా వాల్యూమ్ వచ్చేసి 4.28 క్యూబిక్ మీటర్ అనేది రావడం జరిగింది కదా! దీనికొచ్చేసి మనకు బ్రిక్ సైజ్ కూడా కావాలి. ఈ బ్రిక్ సైజ్ వచ్చేసి మనకు 9 ఇంచులు ఇంటూ 4 ఇంచులు ఇంటూ 3 ఇంచుల బ్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే 9 ఇంచులు అంటే 0.23 తీసుకోవడం జరిగింది. అలాగే 4 ఇంచులు అంటే 0.1 తీసుకోవడం జరిగింది. అంటే 100 తీసుకోవడం జరిగింది. అలాగే 3 ఇంచులు అంటే మనకు 0.075 అనేది తీసుకోవడం జరిగింది. నాకు టోటల్‌గా ఈ బ్రిక్ వాల్యూమ్ వచ్చేసి 0.0017 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకొచ్చిన టోటల్ వాల్ వాల్యూమ్‌లో నుంచి బ్రిక్ వాల్యూమ్‌ని డివైడ్ చేస్తే మనకు ఎన్ని బ్రిక్స్ వస్తాయనేది తెలుస్తుంది. ఇక్కడ నేను మోటార్ అనేది యాడ్ చేయట్లేదు. అంటే మాల్ అనేది యాడ్ చేయట్లేదు. మాల్ అనేది యాడ్ చేస్తే మీకు బ్రిక్స్ అనేది కొంచెం తక్కువ